దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయిలో అయితే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను చూపిస్తున్న ఈ పోపు దినుసులన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని వీటిని అయితే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక స్పూను అల్లం ముక్కలను కూడా వేసుకొని అవి కూడా వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగా సన్నగా చీరైతే వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 5-6 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మూత పెట్టుకుని ఉల్లిపాయలను అయితే బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక బంగాళదుంప, అలాగే ఒక క్యారెట్, ఒక టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా ఆయిల్లో వేయించుకోవాలి. వీటిని మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను కారం కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్లు శనగపిండిని అయితే తీసుకుని తగినంత వాటర్ వేసుకొని